హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది సబ్జా గింజలు, కటోరా, సుగంధ. ఈ మూడైతే సమ్మర్లో రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము. ఒంటికి చలువ చేస్తుందంటారు కదా. సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి, ఇంకా కటోరాని కూడా నానబెట్టుకోవాలి. నీళ్లు పోసేసి ఒక 4-5 గంటలు వదిలేసామంటే కటోరా అనేది ఉబ్బిపోతుంది, జెల్లాగా వైట్గా కనిపిస్తూ జెల్లాగా ఉంటుంది. ఈ కటోరాని ఆల్మండ్ గమ్ అంటారంట. మనకి బాదాం చెట్టు ఉంటుంది కదా, దాని గమ్ అంట ఇది. నాకు తెలిసిందైతే అదే అండి. 4 గంటల తర్వాత అయితే బాగా నానిపోయినాయి సబ్జా గింజలు, కటోరా. ఈ కటోరాకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఏమీ ఉండదండి. మనము ఏ ఫ్రూట్ జ్యూస్లో అయినా, చెరుకు రసము, నిమ్మరసము ఎందులో అయినా కలుపుకొని తాగొచ్చు. హెల్త్కి మంచిదంటారు, చలువ చేస్తుంది, సమ్మర్లో బాడీ కూలెంట్గా పనిచేస్తుంది అంటారు. ఇక సుగంధలో ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు. ఇంకా ఒక గ్లాస్లో ఒక పావు గ్లాస్ వరకు సుగంధ తీసుకోవాలి. దీంట్లో సోడా కానీ నీళ్ళు కానీ ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే మంచినీళ్ళతోనే చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పిండుకోవాలి. సగం చెక్క సరిపోతుంది, ఎక్స్ట్రా కావాలి అంటే మొత్తం పిండేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అంత సబ్జా గింజలు, 1 టీ స్పూన్ అంత కటోరా వేస్తే సరిపోతుంది. అది మన ఇష్టము, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇంకా మంచిగా కలిపేసి తాగేయడమే, అంతే అండి. చాలా బాగుంటుంది. మనకి సమ్మర్లో కూల్ డ్రింక్స్ అవి తాగే బదులు ఇదైతే చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. సుగంధ ఎవరైనా ఇంతవరకు టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.